Listen here. Example 6. A temple bell weighing 300 Newton is hung by using two ropes, PR and PQ. The rope PR is tied to a hook fixed to a pillar, and the rope PQ is tied to a hook fixed to a roof beam as shown in figure. Find the magnitude of the forces in the two ropes. Solution. Applying Lami's theorem, we get 300 yen by sine 80 degrees is equal to F suffix PR by sine 150 degrees, which is equal to F suffix PQ by sine 130 degrees. FPR is equal to 300 yen cross sine 150 degrees by sine 80 degrees, which is equal to 152.3 N. And thus we get magnitude of the force in the rope PR is equal to 152.3 N. Vinod? Hey Vinod! డబ్బు డబ్బు దీనివల్లే కదా, అంతా దీనివల్లే కదా. షణ్ముఖం సార్ ఉన్నారా? తమ్ముడు మీరు? శివానందం గారు అబ్బాయిని. శివానందం గారు అబ్బాయా? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు బాబు. లోపల రండి. రండి బాబు. ఇటా? ఇదిగో నేరుగా వెళ్ళండి. బాబు ఎవరు? షణ్ముఖం సార్ని కలవాలి. పైన ఉన్నారు, వచ్చేస్తారు, వెయిట్ చేయండి. నమస్కారం సార్. ఎవరయ్యా నువ్వు? ఎందుకు అడగో? శివానంద గారు అబ్బాయిని. అతని కొడుకువా? ఏంటి విషయం? నాన్న మిమ్మల్ని కలవమని చెప్పారు. ఎందుకు? మీతో మాట్లాడి 10 లక్షల రూపాయలు తీసుకురమ్మని చెప్పారు. చిన్నపిల్లాడు అనిపించుకున్నావయ్యా. ఏదో టీ తాగడానికి 10 రూపాయలు అడిగినట్టు అడిగావు కదయ్యా. మీ నాన్న ఇంకా మారలేదా? మీ నాన్నకిచ్చిన డబ్బు మళ్ళీ తిరిగి తీసుకోవడానికి నానా సంఖ్యలో నాకవలసి వచ్చింది. మళ్ళీ 10 లక్షలట. అందులోనే నా సహనం మొత్తం పోయింది. ఎవరి డబ్బు ఎవరు కొట్టేశారో మీకు తెలుసు, నాకు తెలుసు. అన్ని విషయాలు మా నాన్న నాకు చెప్పారు. ఏయ్, చిన్న పిల్లాడు అని చూస్తే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏమన్నావు? మీ నాన్న ఎంత పోగొట్టుకున్నాడు, ఎక్కడ పోగొట్టుకున్నాడో మీ నాన్న వెళ్ళి అడగరా. నన్ను అడిగితే నాకేం తెలుస్తుందిరా? మీ నాన్న తీసుకెళ్లి గుర్రాల మీద పెడితే దానికి నేనురా బాధ్యుణ్ణి. సార్, మీరు ఇవ్వాల్సిన డబ్బు కోసం నేను ఇక్కడికి వచ్చాను. డబ్బిస్తే ఇవ్వండి, లేకపోతే లేవని చెప్పండి. అనవసరంగా మా నాన్న గురించి తప్పుగా మాట్లాడారో మాట్లాడతాను. ఏం చేస్తావురా? ఓరా, డబ్బులు అడగడానికి వచ్చావు. ఏ సెక్యూరిటీ, అలా చేస్తున్నావు? ఇల్లురా. వస్తున్నానయ్యా. నువ్వు బాగుపడవయ్యా. లోపల పంపించింది మెడమేజ్ చేసి వెళ్ళరా. బాబు నా మాట వినండి, బయటికి రండి బాబు. మనిషి అంటాయా? చెప్పేది నీకే, బయటకు వచ్చేయి. రమ్మంటే బాబు. డబ్బు కావాలట. డబ్బు చెప్తే అర్థం చేసుకోరు. అనవసరంగా ఎందుకు సమస్య చేస్తున్నారు?
ఏమైనా సరే మీ నాన్న వచ్చి మాట్లాడమని చెప్పండి. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. నా మాట విను. వెళ్ళు బాబు. ఏంటి నాన్న, ఎందుకు నాన్న ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? వద్దు, నేను బతకూడదు. నా వల్లే కదా ఇదంతా. నేను పోతే ఈ అప్పుల సమస్యలు ఉండవు, వెళ్ళిపోతాను. ఇలాంతా మాట్లాడకండి నాన్న. ఈ కొడుకు మీద మీకు నమ్మకం లేదా నాన్న? ఏంట్రా మూర్ఖుల్లో మాట్లాడుతున్నావు? లక్షల వ్యాపారం చేసిన నన్నే నమ్మలేదురా. 50 లక్షల రూపాయలు ఎలా, ఎక్కడి నుంచి వస్తాయి? దిగులు పడకండి నాన్న. నా కూడా చదువుకున్న ముస్తఫా హైదరాబాద్లో పెద్ద ఫినాన్సియర్. వారితో మాట్లాడాను నాన్న. వారు తప్పకుండా ఇస్తాడు. మీరు ఇలాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు నాన్న. లేదురా, ఎవరిని నమ్మొద్దు. అందరూ మోసగాళ్ళే. నన్ను చావని. మాట వినండి నాన్న. నాన్న, మీకు నేనున్నాను. లోపలికి రండి, లోపలికి రండి నాన్న, లోపలికి రండి. మీకు నేనున్నాను నాన్న. రండి రండి నాన్న. సాయంత్రం ఫోన్ చేసి వచ్చి డబ్బులు తీసుకోమన్నవాడు ఇప్పుడు ఫోన్ తీయడేంటే? I cannot help you. Please seek from me elsewhere. Mustafa. అన్నోన్ నెంబర్. హలో హలో ముస్తఫా, నేను అజయ్ని. ఏంటి ఫ్రెండ్ ఇలా చేసావు? ఫ్రెండ్ నమ్మే కదా నేను వచ్చాను. సాయంత్రానికల్లా ఎలాగైనా డబ్బు దొరుకుతుంది అని చెప్పావు. నేను మా అమ్మ కూడా డబ్బు దొరుకుతుంది అని చెప్పాను. హలో, నేను చెప్పేది కొంచెం. నువ్వు ఇంకేం చెప్పొద్దు ముస్తఫా. నువ్వు పంపిన SMS చూసి నేను చాలా అప్సెట్ అయిపోయాను. లేవని చెప్పకుండా ఆ 10 లక్షలైనా ఇవ్వు ముస్తఫా. ఆ 10 లక్షల్లో ఒక అమ్మాయి జీవితమే ఉంది. ఆ డబ్బు ఇవ్వకపోతే ఒక తండ్రి కూతురు ఆత్మహత్య చేసుకుంటారు. మా నాన్న ఏ తప్పు చేయలేదు. ఆయన పార్ట్నర్ ఆయన మోసం చేసి వెళ్ళిపోయాడు. దానివల్ల 50 లక్షలు అప్పయింది. మా ఇల్లు ఖచ్చితంగా 1.5 దాకా పోతుంది. నేను 10 లక్షలే కదా అడిగాను. సాయం చేయవా? నేను ఊరికెళ్ళి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చిస్తాను. ఎలాగో ఇల్లు అమ్మడం ఖాయం అయిపోయింది. దయచేసి నన్ను కాపాడు ముస్తఫా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను నిన్ను అక్కడికి వచ్చే కలుస్తాను ముస్తఫా. బంజారా హిల్స్లోనా? బంజారా హిల్స్లో కాదు, జూబ్లీ హిల్స్లో ఉన్నాను. కానీ నా పేరు ముస్తఫా కాదు. రాంగ్ నెంబర్. మీరు ఫోన్ చేసిన నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. హలో ముస్తఫా. హలో అజయ్. అవును సార్, మీరెవరు? నేనే. రాంగ్ నెంబర్. కరెక్ట్గా నా పేరు చెప్పి రాంగ్ నెంబర్ అంటున్నారు. కరెక్ట్. నువ్వు కాసేపటి క్రితం చేసావు కదా, ఆ రాంగ్ నెంబర్ ఒక విధంగా నీకు కరెక్ట్ నెంబర్ అయింది. నేను ఫోన్ కట్ చేసిన తర్వాత నా మనసుకు ఎందుకో బాధ అనిపించింది. నీ సమస్యలు, నీ ఆతృత, నీ నిరాశ, నీ దిగులు, నీ తాపత్రయం ఇవన్నీ నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. అందుకే నీకు వెంటనే ఫోన్ చేయాలనిపించింది. వాడేం ఫ్రెండ్ అజయ్, నమ్మించి మోసం చేసేవాడు. డబ్బు అవసరానికి దొరకలేదంటే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. అచ్చు ఇలాగే తీసుకున్న అప్పుని తిరిగి ఇవ్వలేక నన్ను కన్న అమ్మ నాన్న ఇద్దరూ ఒకేసారి ఊరి వేసుకుని చనిపోవడం నా కళ్ళారా చూశాను. అప్పుడు నా వయసు 12 ఏళ్ళు. బాధ బాధ, అంత బాధ. సరే, అదంతా నీకెందుకు. నేను పడ్డ బాధ నువ్వు పడకూడదు. నీకు డబ్బే కదా కావాలి.
ఆ 10 లక్షలు నేనిస్తాను. సార్ ఎవడ్రా వీడు తానుగా వచ్చి ఇస్తానంటున్నాడు అనుకుంటున్నావా? ఊరికే ఎవరో ఇవ్వరు. నువ్వేదో ఇల్లు ఉందన్నావు కదా, కానీ అందులో ఒక ప్రాబ్లం ఉంది సార్. ఏంటా ప్రాబ్లం? అప్పులు వాళ్ళకి ఇవ్వాల్సిన 50 లక్షల రూపాయలు మాత్రం ఇచ్చి ఇంటిని కొట్టేయాలనుకుంటున్నాడు ఆ కౌన్సిలర్ రామచంద్ర. ఇంటి వాల్యూ 1,50,00,000 రూపాయలు సార్. దాన్ని ఇంకెవరూ కొనివ్వకుండా చేస్తున్నారు సార్. చూడజయ్, ఎవరైనా కొంటే కదా తను బెదిరిస్తాడు. స్వయంగా మంత్రే కొంటే ఏం చేస్తాడు? సార్ మీరేమంటున్నారు? నువ్వేం దిగులు పడకు. స్టేట్, సెంట్రల్ అన్ని పదవుల్లోనూ నేను చెప్తే వినేందుకు చాలా మంది మనుషులున్నారు. మీ మాటలు వింటుంటే నా కోసం మిమ్మల్ని ఆ దేవుడే పంపినట్టుగా ఉంది. దేవుడు అందరికీ పంపిస్తాడు, కానీ కనిపెట్టాలి కదా. రాంగ్ నెంబర్కి చేసి నువ్వు నన్ను కనిపెట్టేశావు. డబ్బు దానంతట అదే నీ దగ్గరకు వస్తుంది. ఓకేనా అజయ్? సరే, ఇప్పుడు నువ్వెక్కడున్నావు అది చెప్పు. సార్ నేను సికింద్రాబాద్లో ఉన్న జాన్ లాడ్జ్లో ఉన్నాను సార్. నీకు డ్రైవింగ్ తెలుసా? బాగా తెలుసు సార్, కానీ నేను రావడానికి బైకో కారు నాకు లేదు సార్. ఓకే 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 నన్ను కావాలంటే ఆటోలో రమ్మంటారా సార్? అబే అదేం అక్కర్లేదు. డబ్బు నీ దగ్గరకే వచ్చే విధంగా నేను ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే నేను ఒక బిజినెస్ విషయమై బయటికి వెళ్తున్నాను. నమ్మొచ్చా సార్? నీ ఫ్రెండ్ లాంటి వాడిని అనుకున్నావా? నమ్ము. నమ్మిన వాళ్ళని ఎప్పుడూ కూడా మోసం చేయడి శాంతారాం. సారీ సార్. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 lakhs. Lucky boy. హలో సార్. అజయ్, నీకు 10 లక్షలు ఇవ్వమని ఒక అతనికి చెప్పాను. అతను డబ్బు తీసుకెళ్లి లాడ్జ్ రిసెప్షన్లో ఇచ్చారు. ఇప్పుడే ఫోన్ చేశారు. నువ్వు తిన్నగా రిసెప్షన్లోకి వెళ్ళి అడిగితే వాళ్లే ఇచ్చేస్తారు. ఇప్పుడు నేను విజయవాడ వెళ్తున్నాను. నువ్వు ఆ డబ్బుతో ఊరికి వెళ్ళి నువ్వు ఆశపడ్డట్టుగా ఆ పెళ్లి ఘనంగా జరిపించు. తర్వాత కాల్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. మీ సాయం మర్చిపోను సార్. మీకెలా థ్యాంక్స్ చెప్పలో నాకు అర్థం కావడం లేదు. ఓకే ఓకే, నువ్వు ఊరికి వెళ్ళాక నాకు ఫోన్ చేయి. ఓకే సార్. సార్ 108 రూమ్కి ఎవరైనా పార్సల్ ఇచ్చి వెళ్ళారా? మీ పేరు అజయ్నా? అవును సార్. ఒక పార్సల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆ శాంతారాం దేవుడే, నిజంగా దేవుడే. మీరు ఫోన్ చేస్తానని చెప్పారు కదా, దానికోసం వెయిట్ చేస్తూ రూమ్లోనే ఉన్నాను. ఎక్కడికి రావాలి సార్? నిన్ను కలవాలని నేనే వచ్చాను, కానీ నువ్వే లేవు. టీ తాగడానికి వెళ్ళాను సార్. ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదా సార్. కొంచెం అర్జెంట్ పనుండి వెళ్ళిపోయాను, అందుకే ఫోన్ చేయలేదు. ఆ దారిలో వెళ్తూ నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. అయినా పర్వాలేదు. నీ రూమ్ బయట ఓ పూలకుండి ఉంది కదా, దాని కింద ఒక కవర్ పెట్టాను. అందులో అడ్రస్ ఉందా సార్? అజయ్, ముందు బయటకొచ్చి ఆ కవర్ తీసుకుని రూమ్లోకెళ్ళి ఓపెన్ చేసి చూడు. అందులో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత మాట్లాడదాం. ఓకే సార్. హలో. హలో సార్. ఏంటి అజయ్, కవర్ ఓపెన్ చేసి చూసావా? ఏవో ఫొటోస్ ఉన్నాయి, నాకేం అర్థం కాలేదు సార్. అర్థమయ్యేలా చెప్తాను. రేపు ఆ బ్యాంక్ నుంచే డబ్బు తీయాలి. ఓ అలాగా సార్. ఫోటోలో ఉన్న వాళ్ళే ఇల్లు కొనేవాళ్ళా సార్? లేదు అజయ్, డబ్బున్నది వాళ్ళ దగ్గరే. అతనే ఆ బ్యాంక్ మేనేజర్, ఆ అమ్మాయి క్యాషియర్. నువ్వు వాళ్ళని గుర్తుపట్టాలి కదా, అందుకోసమే ఆ ఫోటో. మనం రేపు ఆ బ్యాంక్నే దోచుకోబోతున్నాం. సార్ ఏమంటున్నారు సార్? బ్యాంక్ దోచుకోబోతున్నామా? అవును అజయ్, డబ్బు లేనప్పుడు ఉన్న చోటు నుంచేగా తెచ్చుకోవాలి. సార్ మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పారు. అవును చెప్పాను.
ఇదే నా బిజినెస్. దోచుకోవడమా? ఎస్, ఈ బిజినెస్ లోనే 100% ప్రాఫిట్. అయ్యో వద్దు సార్, నన్ను వదిలేండి సార్. హే హే హే, టెన్షన్ అవ్వద్దు. నేను చెప్పేది ఒక్క నిమిషం విను. లంచం అనే పేరుతో అధికారులు దోచుకుంటున్నారు. పదవిలో ఉండే రాజకీయ నాయకులు పర్మిషన్ అని కోట్ల కొద్దీ దోచుకుంటున్నారు. ప్రపంచంలోని ధనవంతుల్లో చాలా మంది గవర్నమెంట్ని మోసం చేసి దోచుకుంటున్నారు. వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే మనం చేసేది చిన్న దొంగతనం. నువ్వు దీనికి సహాయం చేసావంటే నీ అవసరానికి డబ్బు దొరుకుతుంది, నా ఆశ కూడా నెరవేరుతుంది. బాగా ఆలోచించుకో, నువ్వేం చెయ్యక్కర్లేదు. ఊరికే నాతో వస్తే చాలు, మిగతాది నేను చూసుకుంటాను. లేదు సార్, నేను రాను సార్. సార్, లాడ్జ్ నుంచి రావడానికి ఇంతసేపా నీకు? టైం అయిపోతోంది, త్వరగా రా. సార్ పక్కనే ఉన్నాను సార్, కానీ ఏంటి కానీ గీని? లేదు సార్, నా లవరు, సారీ, నేను ప్రేమించిన అమ్మాయి ఇదిగోండి, ఇవి తన కరెక్ట్గా ఉన్నాయి భర్తతో చూడండి. బ్యాంకు లోపలికి వెళ్తుంది సార్. అందుకని ఏంటి? తను వెళ్ళగానే తన భర్తతో వెళ్తోంది, ఇంకా ఏంట్రా ప్రేయసి అంటావు? ఇప్పుడు తను వేరొకరి భార్య, వదిలిపారే. త్వరగా రా. అలాగే సార్. చెప్పేది జాగ్రత్తగా విను. బ్యాంకుకి 10 మీటర్ల దూరంలో ఒక పేజరో నిలబడింది, చూసావా? అవును సార్. నువ్వేం చెయ్యాలో తెలుసా? చాలా సాధారణంగా వచ్చి నువ్వు నీ కారులోనే ఎక్కుతున్నట్టుగా కారు లెఫ్ట్లోకి వచ్చి కూర్చోవాలి. అర్థమైందా? ఎవ్వరికీ సందేహం రాకూడదు. సుమి, లోన్ దొరుకుతుంది కదా? మేనేజర్ తెలిసినందువల్ల హౌసింగ్ లోన్ త్వరగా వస్తుంది. Sitting on chrome, cruising down the streets, money in my truck, gold in my teeth. Sitting on chrome, cruising down the streets, money in my truck, gold in my teeth. తీసుకో. త్వరగా. త్వరగా. క్విక్. చెప్పు, లాకర్కి ఎక్కడ? చెప్పు, లాకర్కి ఎక్కడ? చెప్తావా లేదా? మర్యాదగా చెప్పు. చెప్పు, లాకర్కి ఎక్కడుంది? త్వరగా చెప్పరా. ఎవరైనా కదిలారో అయిపోతారు. తప్పుడు చెయ్యకూడదు.
త్వరగా డబ్బు కింద పడిపోయింది సార్. త్వరగా తీసుకురా. త్వరగా వెళ్ళి కార్తీ. ఎవరైనా దగ్గరికి వచ్చారో దీని తల పేలిపోతుంది. గో. రేయ్, చేతులు తుపాకీ ఉందయా? ప్లీజ్ హెల్ప్. పోనివ్వు. త్వరగా. గో. ఏమయ్యా, త్వరగా రా. పోనివ్వు. స్పీడ్గా పోనివ్వు. స్లో చేయొద్దు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి సార్? నువ్వు పోనివ్వు. బండి తీ. త్వరగా. రివర్స్ రా. పోనివ్వు, పోనివ్వు, పోనివ్వు. రండి త్వరగా. సార్, హే, రండి. అమ్మాయిని త్వరగా స్టేషన్ రండి. తీసుకెళ్ళండి. ఇదిగో పట్టుకో, పట్టుకో. లేమ్మా, లే. రండి, రండి, త్వరగా తీసుకురండి. పద, 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 ఎక్కువ. నువ్వు రామ్మా. ఎక్కు, పెట్టే. పద. ఎక్కువ. నాకేం తెలియదు.
త్వరగా ఎక్కు. ఏ, తీయండియా. బండి తీ. కూర్చో కూర్చో. రా. పద పద పద. ఏయ్ అజయ్, ఏ అజయ్ ఆగు, నీకే చెప్పేది. హలో అజయ్. సార్, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? ఇంట్లోనే కదా? అవును సార్. నీకు డబ్బు ఇవ్వను అనుకున్నావా? తప్పు చేసే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. కాసేపట్లో డబ్బు నీ దగ్గరకు వచ్చేస్తుంది. ఇంట్లోనే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు. నాకు చాలా భయంగా ఉంది సార్. భయం ఉంటే బుద్ధి పనిచేయదు. తప్పు చేసిన తర్వాత ధైర్యంగా ఉండాలి. కొంచెం భయపడ్డావే అనుకో, ఆ భయమే మనల్ని చిక్కుల్లో పడేస్తుంది. సార్, ముందెక్కడే డబ్బు దొరకకుండా పోతుందేమో భయం వేసింది. ఇప్పుడు డబ్బు దొరకబోతుంది అంటే భయంగా ఉంది సార్. హే, ఆ డబ్బు నీ కష్టమే కదా. నాకు ఆ డబ్బు వద్దు సార్. మా ఇంటిని ఆ కౌన్సిలర్కి అమ్మేసి ఇంకెక్కడికైనా వెళ్ళి బతుకుతాం. చాలా మంచి ఐడియా. కౌన్సిలర్కి ఇల్లు అమ్మేసి అప్పు తెచ్చేసిన తర్వాత ఏం చేస్తావు? నాకు ఆ డబ్బు వద్దు సార్, ప్లీజ్. నువ్వు వద్దని చెప్పినా, అంతెందుకు నేనొద్దని చెప్పినా, నీకు పంపించిన డబ్బు నీ దగ్గరకు వచ్చి తీరుతుంది. ఈ టైంలో నువ్వు నాకు వద్దు అని చెప్పావంటే మన ఇద్దరం కూడా ఇరుక్కుంటాం. నేను చెప్పేది జాగ్రత్తగా విను. డబ్బు తీసుకొచ్చేవాళ్ళు ఏ వివరాలు అడగరు. నీ దగ్గరకు వచ్చే కుచేలుడు అంటారు. నువ్వు వెంటనే కుబేరుడు అని చెప్పు. నువ్వు కుబేరుడు అని చెప్పిన వెంటనే నువ్వు కుబేరుడు అయిపోతావు. ₹1 కోటి నీకు ఇచ్చి వెళ్ళిపోతారు. సార్, ₹1 కోటి? ఇంటి ముందుకు వచ్చుంటారే. ఆ తర్వాత ఆ డబ్బు నీ దగ్గర ఉంచుకోవాలా లేక పారేయాలని నువ్వే ఆలోచించు. సార్, నాకు హలో హలో సార్, సార్, హలో. ఛే! కుచేలుడు, కుచేలుడు కదా? కుబేరుడు. ఎవరు బాబు? ఫ్రెండ్ అమ్మా. ఓ కప్పు కాఫీ తాగమని బాబు. వద్దంటమ్మా, అర్జెంటుగా ఏదో పనుందట. సరే బాబు.
అక్కడ ఉన్న అందరినీ విచారించాను. డబ్బు డ్రా చేసుకున్న వాళ్ళని కూడా ఎంక్వైరీ చేశాను. నీకు తెలిసే ఆ దోపిడీ జరిగింది. మర్యాదగా చెప్పు, వాళ్ళిద్దరూ ఎక్కడా? నాకు తెలియదని చెప్తున్నాను కదా. కానిస్టేబుల్! హాయ్. హాయ్ అజయ్ సార్. ఆ. అంజలి చెక్ కేసులో మీరు లైవ్ గా షూట్ చేశారని డీడీ చెప్పారు. మ్హూ. జాయిన్ అవ్వగానే మీకు మంచి పేరు దొరికింది. ఓ ఎనీవే కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్స్ అలాట్. రాక్ టీవీ ముఖ్యాంశాలు. హైదరాబాద్లో ఈ మధ్య జరిగిన సిస్కో బ్యాంక్ దోపిడీలో సంబంధం ఉందని ఖైదు చేసిన అనితని ఈ రోజు కోర్టులో జామీనిచ్చారు. ఆవిడ ఆ బ్యాంక్ లో అకౌంటెంట్ గా వర్క్ చేస్తోంది. ఈ కేసు ముగిసేంత వరకు ఆవిడ విదేశాలకు కానీ వేరే ఊరికి కానీ వెళ్ళకూడదని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈ కేసుని సిబిఐ వారు దర్యాప్తు చేస్తున్నారు. హలో. హలో, మేము రాక్ టీవీ నుంచి మాట్లాడుతున్నాం. మీ పేరు అంతేనే కదా? మీకు ఈ నెంబర్ ఎలా దొరికింది? అది మా టీవీ పేరు చెప్పి పోలీసుల దగ్గర నుంచి తీసుకున్నాం. మా టీవీలో సత్యమే గెలుస్తుందనే ప్రోగ్రామ్ చేస్తున్నాం. దానికోసం మాకు మీ ఇంటర్వ్యూ కావాలి, అందుకే కాల్ చేశాను. నా పేరు అజయ్. ఏ ఇంటర్వ్యూ వద్దు. ఎవరో చెప్పు విసిరేసింది మళ్ళీ మళ్ళీ వేసి చూపిస్తున్నారే. చాలు, నన్ను టీవీలో చూపించింది చాలు. ప్లీజ్. హలో సార్, జాబ్ కోసం ట్రై చేసింది. జాబ్కా? సంథింగ్ రాంగ్ సార్. ఇలా క్రౌడ్ అయిన ప్లేస్లో తను ఎవరైనా కలిసిందంటే తను ఎవరు అనుమానించరు కదా. క్లోజ్గా వాచ్ చేస్తూ ఉండండి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్ సార్, హోమ్ సెక్రటరీ దగ్గర నుంచి లెటర్ వచ్చింది. ఎంక్వైరీని త్వరగా పూర్తి చేయమంటున్నారు. హైదరాబాద్ సిటీలో గడిచిన 3 yearsలో 5 times రాబరీ జరిగింది సార్.
ఒక్కొక్క బ్యాంకులోనూ క్రోర్స్ లెక్కలో డబ్బు పోయింది. దీనికి సంబంధించి ఒక్క క్లూ కూడా ఇంతవరకు దొరకలేదు సార్. పోలీస్ ఎంక్వైరీలో కూడా ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. మనం ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. మనం ట్రేస్ అవుట్ చేస్తూనే ఉన్నాం, త్వరలోనే పూర్తవుతుంది. దోపిడీ వాళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్లో కనెక్షన్ ఉన్నట్టుంది సార్. ఒకవేళ వాళ్ళు ఇండియన్ రాబిన్ హుడ్ అయి ఉంటారేమో. పోలీసులకే చుక్కలు చూపించిన వాళ్ళు ఇప్పుడు మనకి చూపిస్తున్నారు కదా సార్. విద్య, కేసు మనం అండర్టేక్ చేసుకుని 1 month లోపే మనకు ఎక్కువ ప్రెషర్ వస్తుంది. అనవసరంగా మాట్లాడి టైం వేస్ట్ చేయకు. సారీ సార్. గో నౌ. మేము వస్తాం సార్. అమ్మా, అక్క ఫోన్ చేసింది. అదెందుకు ఫోన్ చేసింది? అది నా దృష్టిలో ఎప్పుడో చచ్చింది. ఎవడు మాటో విని డబ్బు కాసుపడి మన కుటుంబ పరువు తీసింది కదే. నేను చచ్చినా నా శవాన్ని కూడా చూడకూడదని చెప్పవే. నువ్వు ఎందుకు అక్క మీద కోపడుతున్నావు? ఎవరో చేసిన తప్పుకు తనేం చేస్తుంది? దానికి కూడా ఈ దొంగతనంలో బాగు ఉందని అందరూ చెప్తున్నారు కదా. పోలీసులు జైల్లో పెట్టారు కదే. నిప్పు లేకుండా పొగరాదు. వెళ్ళి నీ పని చూసుకోపో. పో. హలో. హలో అజయ్. చెప్పండి సార్. ఏంటి అజయ్, నెంబర్ మర్చిపోయి ఉండొచ్చు, అలా అని వాయిస్ కూడా మర్చిపోతావా? మీరెవరు సార్? నేనే శాంతారాం. సార్ మీరెలా? ఫోన్ నెంబర్ మార్చేస్తే కనిపెట్టలేననుకున్నావా? నీ ఫ్రెండ్ ఆటో డ్రైవరే నీ నెంబర్ ఇచ్చాడు. సరే, నేను ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశానంటే ఒక చిన్న హెల్ప్. చెప్పండి సార్. వచ్చే శనివారం ఇంకో బ్యాంక్ని దోచుకోవాలని ప్లాన్ చేశాను. నీ డ్రైవింగ్ నాకు బాగా నచ్చింది, అందుకని నువ్వు నాతో ఉండాలి. లేదు సార్, వద్దు సార్, నన్ను వదిలేండి సార్. ఒక్కసారి చేసిన తప్పుకే నేను కృంగిపోతున్నాను. మీకు నాకు ఏ సంబంధం లేదు, అలా అనుకుని నేను బతుకుతున్నాను సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్, నా వల్ల కాదు సార్. అజయ్, ఎప్పుడూ నువ్వు ఇలాగే హడావుడిగా మాట్లాడుతుంటావు, కానీ పనిలోకి దిగితే నిన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు. హే రిలాక్స్, కాసేపట్లో నీకు ఫోన్ చేస్తాను. టైం ఏంటో ప్లేస్ ఏంటో చెప్తాను. ఏమైంది అజయ్? ఎనీథింగ్ రాంగ్? లేదు సార్, ఏమీ లేదు. ఎందుకో సడన్గా అప్సెట్ అయినట్టున్నారు, అదే అడిగాను. అది తెలిసిన ఒక ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు సార్. ఎక్కడ? ఎప్పుడు? విద్యా, సారీ సార్. వైజాగ్లో సార్. నేను యాక్సిడెంట్ తర్వాత అపోలో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆయన చనిపోయారనే ఇప్పుడు ఫోన్ వచ్చింది. తెలిసిన చనిపోయారన్నదానికే ఇంత అప్సెట్ అవుతున్నారు? అజయ్, యూర్ రియలీ గ్రేట్. అనిత, యూర్ రియలీ లక్కీ. బెస్ట్ విషెస్ టు బోత్ ఆఫ్ యూ ఫర్ అ ఫ్యాంటాస్టిక్ లైఫ్. థ్యాంక్ యూ సార్. వస్తాం సార్. సార్, అతను ర్యాక్ టీవీకి వెళ్ళాడు సార్. అలాగా? అవును సార్, మీరు చెప్పినట్టుగానే అతని పర్సుని కింద పడేశాను సార్. పర్సు తీసేస్తున్నట్టు ఎవరికి సందేహం రాకుండా అతన్ని ఫాలో అవ్వండి. ఓకే సార్. ఏంటి అజయ్, నీ టెన్షన్స్ అన్నీ క్లియర్ అయిపోయాయా? నీ ముక్కు మొహం తెలియకపోయినా నీకు 10 లక్షలు ఇచ్చాను. అది మాత్రమే కాకుండా బ్యాంకుని దోచుకోవడానికి నాకు తోడుగా వచ్చినందుకు నీకు 1 కోటి రూపాయలు ఇచ్చాను. మర్చిపోయావా? నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేశానన్న సంగతి నువ్వు మర్చిపో. ఇంతకాలం నువ్వు ప్రశాంతంగా బతికావే, నిన్ను పట్టివ్వడానికి నాకు ఒక్క మాట చాలు.
కానీ నేను అలా చేయను, ఎందుకంటే అది వృత్తి ధర్మం కాదు. నన్ను వదిలేయండి సార్. మీరు ఇచ్చిన ₹1,00,00,000 నేను ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. మీకు తిరిగి ఇచ్చేస్తాను సార్. నన్ను వదిలేయండి సార్, ప్లీజ్ సార్. ఇలా చూడు అజయ్, ఇంకెవరూ దొరక్క నిన్ను పిలవడం లేదు. నీ చురుకుదనం నాకు నచ్చింది. ఇంకో 1 అవర్లో నువ్వే కాల్ చేస్తున్నావు లేదా? హలో హలో, సార్. అబ్దుల్లా క్యాచ్ హిమ్. ఓకే సార్. I'm a CBI officer. అనితాని 6 monthsగా ఫాలో చేస్తున్నావు. నువ్వు తనతోనే ఉన్నా కూడా నీ మీద అస్సలు డౌట్ రాలేదు. బట్ ఆ రోజు నేను అనితతో కలిసినప్పుడు నువ్వు బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడి మళ్ళీ వస్తున్నప్పుడు గమనించాను. నీ టెన్షన్, నీ భయం. అప్పుడే నాకు నీ మీద డౌట్ వచ్చింది. ఎవరో తెలిసినాయన యాక్సిడెంట్లో చనిపోయినట్టు చెప్పావు. అపోలో హాస్పిటల్కి ఫోన్ చేసి చెక్ చేసి చూశాను. అది సిబిఐ బ్రెయిన్ అంటే. నువ్వు చెప్పినట్టు ఆ రోజు యాక్సిడెంట్లో ఎవ్వరూ చనిపోలేదు. మరి ఎందుకు నాతో అబద్ధం ఆడావు? ఫోన్లో అసలు ఏం మాట్లాడావు? నీకు ఫోన్ చేసింది ఎవరు? 6 నెలలుగా అనితాని ఫాలో అయ్యి మేము తెలుసుకోలేని విషయం నిన్ను ఫాలో చేయమని చెప్పి అబ్దుల్లాని పంపించిన మొదటి రోజే మాకు తెలిసింది. అజయ్, నీకు వాడు ఎన్ని రోజులుగా తెలుసు? ఈ ఇన్సిడెంట్ జరగడానికి కొద్ది రోజుల ముందు ఫోన్లో మాట్లాడాను. వాడిని నీకు ఎలా తెలుసు? తెలియదు సార్. రేయ్, మర్యాదగా చెప్పు. ప్రామిస్గా తెలియదు సార్. నేను వాడి మొహం కూడా చూడలేదు. అయితే శాంతారాంకి ఫోన్ చేయి. ఫోన్ చేసి సాటర్డే బ్యాంక్ దోచుకోవడానికి వాడితో వస్తానని చెప్పు. అయ్యో సార్, ఆ రోజు తెలియకుండా వాడితో పాటు వెళ్ళాను సార్. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది? మా అమ్మ నాన్నలకి ఈ విషయం తెలిస్తే ఆత్మహత్య చేసుకుంటారు సార్. అంటే నేను ఎంతగానో నమ్ముతుంది సార్. ఈ విషయం తనకు తెలిస్తే తను తట్టుకోలేదు సార్. సార్, వాడిచ్చిన మొత్తం డబ్బు నేను మీకు ఇచ్చేస్తాను సార్. నన్ను కాపాడండి సార్. నేను చెప్పేది విను. వాడిని పట్టుకుంటేనే నేను కాపాడగలుగుతాను. నాకు కావాల్సింది వాడే. నువ్వు ఫోన్ చేసి మాట్లాడు, మిగతాదంతా నేను చూసుకుంటాను. ఇలా చూడు, మాట్లాడేటప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా మాట్లాడు. వాడికి ఎలాంటి డౌట్ రాకూడదు. అజయ్, నీ చురుకుదనమే నాకు నచ్చింది. అంతలోనే ఫోన్ చేసేసా. ఆలోచించుకున్నావా? శనివారం మల్కాజ్గిరి బ్రాంచ్ వచ్చేస్తావు కదా? వస్తాను సార్. దట్స్ గుడ్. పోయినసారిలాగా చివరి సమయంలో టెన్షన్ పెట్టొద్దు. శనివారం మధ్యాహ్నం 1:30కి బ్యాంక్ క్లోజింగ్ టైం కరెక్ట్గా కీపప్ చేయాలి. ఓకే సార్. అజయ్, నువ్వు కుబేరుని మించిన కుబేరుడు అయిపోతావు. ఒక్కసారి వచ్చినందుకే ₹1,00,00,000. ఈసారి వచ్చావంటే కోటాను కోట్లే. ఓకే, బాయ్.
ఎక్కడున్నావు? సార్ ఇవాళ ముందుగానే వచ్చాను సార్. బ్యాంక్ పక్కనే ఉన్నాను సార్. నేను వచ్చేసాను. బ్యాంకుకు ముందు యాష్ కలర్ కార్. నేను కార్లోనే ఉన్నాను, వచ్చెక్కు. ఓకే సార్. అబ్దుల్లా, దివ్య, మీరు అడ్డండి. నాన్న వచ్చేస్తారమ్మా, ఏడవకు. ఏడవకమ్మా, నాన్న త్వరగా వచ్చేస్తాడుగా. ఏడవకు నాన్న. ఊరుకో ఊరుకోమ్మా, ఊరుకో. నాన్న వచ్చేస్తారుగా. ఊరుకో తల్లి, ఏడవకూడదు. ఉండమ్మా.
సత్యమూర్తి, అది నువ్వేగా? 2010 మార్చ్, గాంధీనగర్ హైదరాబాద్ బ్రాంచ్. అక్కడ జాయిన్ అయ్యావు. నెక్స్ట్ ఇయర్ సేమ్ మంత్ రిజైన్ చేశావు. ఆ తర్వాత అదే బ్యాంక్ని దోచుకున్నావు. ఆ తర్వాత ఆ ఊళ్ళో ఉన్న ఒక్కొక్క బ్రాంచ్లోనూ నువ్వు డబ్బు దోచుకుంటూ వచ్చావు. ఇక్కడ బ్యాంక్స్ని కూడా దోచుకున్నావు. అందుకు నువ్వు 6 మనుషుల్ని వాడుకున్నావు. స్పెషల్లీ అందరూ డ్రైవింగ్ తెలిసిన వాళ్ళు. అందులో ఇప్పుడు 5 ప్రాణాలతో లేరు. ఆమె కరెక్ట్? అవును. ఎందుకని? నేను క్యాషియర్గా బ్యాంక్లో చేరిన తర్వాత నా చేతులతో ఎన్నో ఎన్నో కోట్లు ఇచ్చాను. అప్పుడే నాకు డబ్బు మీద ఆశ పెరిగింది. ఏ రోజుకైనా ఆ డబ్బంతా నా డబ్బుగా ఖర్చు పెట్టాలనుకున్నాను. కొట్టేశాను. అదే బ్యాంక్ని దోచుకున్నాను. ఆ డబ్బును ఖర్చు పెడుతున్నప్పుడే చాలా మజాగా అనిపించింది. తర్వాత చాలా బ్యాంకులు దోచుకున్నాను. ఆడవాసన లేకపోయినా డబ్బు వాసన లేకపోతే ఉండడం నా వల్ల కాదు సార్. అంత డబ్బును దోచుకుని ఎక్కడ దాచావు? స్విస్ బ్యాంకులో 3 అకౌంట్స్లో వేసుంచాను. సార్, నన్ను వదిలేస్తారా? మీకు 5 కోట్లు ఇస్తాను. పోనీ వద్దా? నన్ను ఎవరికైనా అప్పగించండి, ఎలాగైనా తప్పించుకొచ్చేస్తాను. 5 కోట్లు కాదు, 10 కోట్లు ఖర్చు పెట్టి బయటకు వచ్చేస్తాను. ఎలాగైనా తప్పించుకుంటాను సార్. ఎప్పుడిస్తావు? ఇప్పుడే. 1 గంటలో. ఇక్కడి నుంచి జూబ్లీ హిల్స్కి వెళ్ళొచ్చే టైం మాత్రమే. అది కూడా ఎక్కువ అంటే అరగంటలో ఇచ్చేస్తాను, మీరు నాతో వచ్చారంటే. నేను రాను. నువ్వు తిరిగి రావక్కర్లేదు. ఎప్పుడు ఎక్కడ అని నేనే కాల్ చేస్తాను. ఇదిగో కార్ తాళాలు. బయలుదేరి. నా కారే, మిగతావన్నీ నేను చూసుకుంటాను. ఆ లెఫ్ట్ సైడ్లోనే కార్ పార్క్ చేశాను. యాష్ కలర్ సుమో. ఆ కార్ తీసుకో. మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళొద్దు, రేర్ గేట్ నుంచి వెళ్ళు. స్ట్రైట్గా 1 వేలోనే వెళ్తుంది, కానీ పర్వాలేదు, నువ్వేం వరీ కాకు. సార్, మీ కారంటే ఎవరూ సందేహించరు కదా. సూపర్ ఐడియా సార్. ఓకే, గెట్ గోయింగ్. మరియా, నా కార్లోనే శాంతారాం వస్తున్నాడు. షూట్ హిమ్. ఎందుకు సార్? డూ వాట్ ఐ సే. షూట్ హిమ్. ఓకే సార్. సిబిఐ చేతిలో చిక్కుకున్న ప్రముఖ బ్యాంక్ దోపిడీదారుడు శాంతారాం ఆఫీసర్ని షూట్ చేసి గాయపరిచి తప్పించుకునేటప్పుడు ఎన్కౌంటర్లో షూట్ చేసి చంపబడ్డారు.
హలో. హలో అజయ్, ఎలా ఉన్నావు? ఎవరు మీరు? నేనే శాంతారాం. శాంతారామా? సార్ మీరు చావలేదా అంటున్నావా? అందరి దృష్టిలో చచ్చిపోయాను, కానీ నీ దృష్టిలో కాదు. సార్ నాకు అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా చెప్తాను. హలో సార్. దీపక్, నేను శాంతారామని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నీ కథ విని నేను చాలా చాలా బాధపడ్డాను. నువ్వు అడిగింది 3 లక్షలే కదా? అది నీకు వెంటనే కావాలి కదా? అవును సార్. త్వరగానే నీ చేతికొస్తుంది. నీకు డ్రైవింగ్ తెలుసు కదా? తెలుసు సార్. నువ్వు ఓ పని చెయ్యి. జూబ్లీ హిల్స్ 3rd మెయిన్ రోడ్లో 3వ రైట్లో యాష్ కలర్ సూమో ఉంటుంది. AP 10B 3875. ఆ కార్లో బ్లాక్ కలర్ ఫుల్ హ్యాండ్ టీషర్ట్ ఉంటుంది. దాన్ని నువ్వు వేసుకో. నువ్వు వచ్చే బైక్ని కీతో సహా అక్కడే వదిలేసి ఆ కార్ని తీసుకుని దిల్సుఖ్ నగర్కి వచ్చేసి నాకు కాల్ చేయి. నేను డబ్బు రెడీ చేస్తాను. ఓకే? నేను వెంటనే వచ్చేస్తాను సార్. కాల్ చేయలేవు. నాకు అవసరమైనప్పుడల్లా నేను నీకు కాల్ చేస్తూ ఉంటాను. ఓకే? సార్ సార్ నేను ఇక్కడే ఉన్నాను. ఎవరిని వెతుకుతున్నారు? అదేం లేదు, కూర్చో. సరే, సిమ్ కార్డ్ మారుస్తా అన్నారు, మార్చారా? ఇక మార్చితే ఏంటి, మార్చకపోతే ఏంటి?
పిలవాలనుకున్నవాడు ఎలాగైనా పిలుస్తాడు.